నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి ఇవాళ రేపు ప్రతి ఫ్యామిలీలోనూ కూడా మనం కామన్గా చూస్తున్నటువంటి అంశం. మదర్కో ఫాదర్కో మదర్ ఇన్లాకో ఫాదర్ ఇన్లాకో నాయనమ్మకో తాతయ్యకో ఇలా అందరికీ అసలు. సో ఇలాంటి దానికి మీరు ఏదో కొత్తగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారనే అది బాగా పబ్లిక్లో బాగా చెప్పుకుంటున్నారు, ప్లస్ అది తగ్గుతుందని కూడా ఇన్ఫర్మేషన్. దాని గురించి చెప్పండి, అసలు ఏంటది, ఏం ట్రీట్మెంట్? యాక్చువల్గా ఏజ్ రిలేటెడ్ అయితే మనం ఏజ్ని ఎలా ఆపలేమో అట్లా మెయిన్గా డీజనరేషన్ ఆఫ్ ద బోన్స్ని కూడా ఆపలేము. సో దానిలో మ్యాక్సిమం మనకి పెయిన్ వచ్చేది మోకాలు. సో మోకాలకి ఈ మధ్య ఎందుకు ఎక్కువ ప్రాబ్లమ్స్ తెలుస్తున్నాయి, ఎందుకు వస్తున్నారంటే చాలామంది ఒబిసిటీ, మీరు అన్నట్టు ఒబిసిటీ ఒకటి, ఓవర్ వెయిట్, చిన్నప్పటి నుంచి ఫాస్ట్ ఫుడ్ తినడము, తర్వాత ఎక్సర్సైజ్ లేకపోవడము, అందరూ ఏదో కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి చదువుకోవడం తప్ప ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం, చిన్నప్పటి నుంచి కింద కూర్చోవడం అనేది తగ్గిపోయింది. సో దానివల్ల ఏమవుతుందంటే మోకాలికి ఏవైతే ఫుల్ రేంజ్ ఆఫ్ మూమెంట్స్ ఉండాలో అవి ఉండట్లేదు. అది మెల్లిమెల్లిగా ముదిరిపోయి 40 years వచ్చేటప్పటికి వాళ్ళకి ఏదో ఒక చిన్న సర్జరీయో ఏదో అవ్వడం, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టెక్టమీ అయిందనుకోండి, బాడీలో జనరల్గా పెయిన్స్ చాలా పెరిగిపోతాయి, మజిల్ పెయిన్స్, బోన్స్ వీక్ అవ్వడం, ఆస్టియోపోరోసిస్, తర్వాత ఈ లావ్ అవ్వడం ఒకటి, తర్వాత ఎవరికన్నా డయాబెటీస్ వస్తాయి 40 years. సో ఏమవుతుంది, ఇది వరకు 60-70 yearsకి ఏవైతే జనరల్గా ఏజ్ రిలేటెడ్ మోకాలు నొప్పి ఉండాలో అది 40కే వస్తుంది. తర్వాత మెట్లు, లిఫ్ట్, మెట్లున్నా లిఫ్ట్ ఉన్నా అందరు లిఫ్ట్ ప్రిఫర్ చేస్తారు, మెట్లు ఎక్కరు. సో మెట్లు ఎక్కేటప్పుడు వాళ్ళు ఎక్సర్సైజ్ అని అనుకోవాలన్నమాట. సో రోజు పొద్దున నిద్ర లేచేటప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి అని వాళ్ళ మైండ్లో ఉంటే ఎవరైతే యోగా చేస్తారో ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళెవ్వరికీ మోకాళ్ళ నొప్పులు రావు, అన్లెస్ దే ఆర్ ఓవర్ వెయిట్. సో మన దగ్గరికి ఇప్పుడు బాగా ఎక్కువ, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. మన హాస్పిటల్లో ఎందుకంటే నాన్ సర్జికల్ నీ జాయింట్ పెయిన్ మేనేజ్మెంట్ పెట్టిందే మెయిన్గా ప్రివెన్షన్ కోసం. యాక్చువల్గా నీ ప్రివెన్షన్ క్లినిక్ అని కూడా పెట్టాం మనం. సో లావుగా వస్తారు, కొంతమందికి మోకాలు బెండ్ అయిపోయి ఉంటుంది, కొంతమందికి ఆల్రెడీ ఫిట్స్ అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి నిజంగా డబ్బులు ఉండి ఆపరేషన్ చేసుకోమంటే కూడా చేసుకోలేరు, ఎందుకు ఫిట్స్ ఉన్నాయి. సో అది నిజంగా వూండ్ హీల్ అవ్వదన్నమాట. కొంతమందికి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, హార్ట్ చాలా వీక్ ఉండి మేము అనస్థీసియా ఇవ్వలేము, మీ మోకాలకి మేము ఆపరేషన్ చేయలేము అంటారు. సో ఇలాంటి ఆపరేషన్ బాగా ముదిరిపోయి చేయలేని పరిస్థితి. కొంతమందికి మరీ ఎర్లీగా మోకాలు నొప్పి 40 years 35 yearsకి వాళ్ళకి కూడా ఆపరేషన్ చేయరు, ఎందుకంటే ఒక జాయింట్కి, ఆర్టిఫిషియల్ జాయింట్కి 10 to 15 years దాని లైఫ్. సో ఈ భయంతో తర్వాత ఆ ఖర్చు ఒకటి, తర్వాత మోకాలకి ఇన్సిషన్ ఇచ్చిన తర్వాత ఆపరేషన్ అయ్యాక 2 months కంటిన్యూస్ ఎక్సర్సైజెస్ చేయాలి, అవి చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి, చాలా పోస్ట్ ఆపరేటివ్ చాలా క్రిటికల్ ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ తోటి ఏమవుతుందంటే పేషెంట్స్ పోస్ట్పోన్ చేస్తున్నారు. సో ఓన్లీ ట్యాబ్లెట్స్ మిగిలాయి. కొంతమంది హోమియోపతి, ఆయుర్వేద, మసాజు, లేకపోతే ఫిజియోథెరపీ తోటి ఆగిపోతున్నారు, సర్జరీకి భయపడి ఆగిపోతున్నారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, thousands and lakhs of people ఉన్నారు. తర్వాత చాలామందికి ఇండియాలో పేరెంట్స్, అమెరికాలో పిల్లలు, తర్వాత ఈ ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉండడం, వైఫ్ అండ్ హస్బెండ్ 60, 70, 80 years ఏజ్ అయిపోతే ఒకళ్ళకొకళ్ళు తోడు ఆపరేషన్ చేసుకోలేని పరిస్థితి, అది నిజంగా డబ్బులుండి కూడా. సో ఇలాంటి సిచ్యుయేషన్స్ చాలా ఉన్నాయి. వీళ్ళందరికీ ఏంటంటే ఈ మధ్య మనం లేటెస్ట్గా కూల్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ మెషిన్ తెప్పించింది, ఒక 1.5 year అవుతుంది. తెప్పించిన తర్వాత మనకి ఏంటంటే పేషెంట్స్కి ఒక కాన్ఫిడెంట్ ట్రీట్మెంట్, మనం ఒక నమ్మకమైన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం. ఓకే, అంటే సర్జరీతో పని లేకుండా చేస్తారా డాక్టర్ గారు? సర్జరీతో పని లేకుండా అంటే ఇప్పుడు నిజంగా ఎవరికన్నా సర్జరీ ఇంట్రెస్ట్ ఉండి డబ్బులుండి డాక్టర్ అవసరము అంటే చేయించుకోవద్దు అని అయితే చెప్పము, వాళ్ళు చేయించేసుకోవచ్చు. కానీ ఆ సర్జరీలో కూడా 85-90% సక్సెస్ ఉంది, ఆ మిగిలిన 10% చాలా బాధపడుతున్నారు. సో అది కూడా ఒక ఇష్యూ. ఎవరైనా చాలామంది మాకు సర్జరీ ఇంట్రెస్ట్ లేదని చాలామంది వస్తారు, అలాంటి వాళ్ళకి ఇది నెక్స్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అవును. ఓకే, దీంట్లో ఈ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ స్టేజ్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, సెకండ్ స్టేజ్లో ఎలా ఉంటుంది డాక్టర్? సో మన దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఆల్రెడీ చాలా సఫర్ అయి ఉంటారు, చాలా డాక్టర్స్ దగ్గర తిరిగేసి ఉంటారు, మెడిసిన్స్ వాడేసి ఉంటారు, ఎక్స్రేలు అవి ఇవి అన్నీ అయిపోతాయి. అవును, అయిపోతాయి. చాలామంది హోప్ కూడా పోగొట్టుకుంటారు, నాకు నా పరిస్థితి ఏమవుతుంది అనే హోప్ తోటి ఏమవుతుందంటే ఆ మోకాలు నొప్పి మెల్లిగా థైల్ మజిల్స్కి, లెగ్ మజిల్స్కి స్ప్రెడ్ అయిపోయి కాలు మొత్తం పెయిన్ఫుల్ అయిపోతుంది. సో వాళ్ళ మామూలుగా వంట చేయడానికి అరగంట కూడా నిలబడలేని పరిస్థితి. సో
రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ ట్యాబ్లెట్స్ తీసుకొని లావ్ అయిపోవడం. ఈ మధ్య చాలా ట్యాబ్లెట్స్ తోటి ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటున్నాయి. సో పేషెంట్కి పద్మవ్యూహం లాగా ఇరుక్కుపోతున్నాడు. ఈ ట్యాబ్లెట్స్ నమ్మకం లేదు, ఫిజియోథెరపీ అంత నమ్మకం, అన్నిటి మీద మనం 50% మాత్రమే నమ్మగలిగేటట్టు ఉంది. సో మన దగ్గర 80-90% మనం రిలీఫ్ ఇవ్వగలుగుతున్నాం అందరికీ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 15 minutes. పేషెంట్ని మనం ఎగ్జామిన్ చేసిన తర్వాత డెఫినెట్గా అందరికీ మనం జెనిక్యులర్ నర్వ్ బ్లాక్ అని ఓజోన్ తోటి ఇంజెక్షన్ అయితే అందరికీ ఇవ్వచ్చు. హార్ట్ ప్రాబ్లం ఉన్నా, లంగ్ ప్రాబ్లం ఉన్నా, లివర్ ప్రాబ్లం ఉన్నా, ఏ ఏజ్ వాళ్ళకైనా ఇస్తే, ఏ ఏజ్ వాళ్ళకైనా. ఓకే. సో 2 కాళ్ళకి ఒకటేసారి కూడా ఇవ్వచ్చు అనమాట. ఇస్తే ఇంకా బెటర్, వాళ్ళ నడక ఇంప్రూవ్ అవుతుంది. సో దీంతో వాళ్ళ మోకాలు చుట్టూరు ఉండే మజిల్స్, నర్వ్స్ ఫ్రీ అవుతాయి. డెఫినెట్గా వాళ్ళ వాకింగ్ స్టైల్ పెరుగుతుంది. మన దగ్గర ఒక ఫిజియోథెరపిస్ట్ ఆర్థోటిక్స్ అని కాలు బెండ్ అయిన వాళ్ళకి కూడా ప్రోస్థెసిస్ లాంటివి ఇచ్చి ట్రీట్మెంట్ చేసి వాకింగ్. తర్వాత ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్ స్పెషలిస్ట్, ఒక ఆర్థోపెడిక్ సర్జన్, అందరు టీం ఉంటారు. కాబట్టి ఏంటంటే వాళ్ళకి బెస్ట్ అడ్వైజ్ ఇస్తాం. తర్వాత కంపల్సరీ 3 months తర్వాత తగ్గినా తగ్గకపోయినా కొంచెం తగ్గినా వాళ్ళు ఫాలోఅప్కి అయితే రావాలి. ఓకే. వస్తే మనకి ఏ మజిల్స్ పెయిన్ ఎంత తగ్గింది, ఇంకా ఏం తగ్గాలి, అది వాళ్ళు క్లియర్గా చెప్తాం. కొంతమందికి ఒక 10% మందికి ఏంటంటే సయాటిక్ ప్రాబ్లం కూడా మిక్స్ అయి ఉంటుంది దీంతో. సో దానికి మనకి నడుముకి ఎంఆర్ఐ తీస్తే డిస్క్ ప్రాబ్లం తెలిసిపోతుంది. అక్కడ ఇంజెక్షన్ ఇస్తే కూడా మోకాలు నొప్పి తగ్గిపోతుంది అనమాట. సో కొంతమంది అంటే ఒక 2 పేషెంట్లు అయితే వచ్చారు, 2 జాయింట్లకి ఆపరేషన్ చేయించుకొని 15 రోజుల తర్వాత కూడా నడవలేకపోయారు, కుట్లు కూడా తీయలేదు. ఏమైంది అంటే వాళ్ళకి నడుములో డిస్క్ ప్రాబ్లం ఉంది, ఎంఆర్ఐ తీసిన తర్వాత తెలిసింది. అప్పటికే 2 మోకాలు సర్జరీ అయిపోయింది, అయినా కూడా నడవలేదు. సో ఇలాంటి తొందరపాటు మనం పడాల్సిన అవసరం లేదు. మనం మోకాలు నొప్పి, నడుము నొప్పి 2 ఉన్నప్పుడు దేనికో ఒకదానికి ఇంజెక్షన్ ఇచ్చి తగ్గిన తర్వాత పేషెంట్కి అర్థమవుతుంది అప్పుడు వాళ్ళ మోకాలు నొప్పి ఎంత ఉంది, నడుము నొప్పి ఎంత ఉంది, దాన్ని బట్టి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు స్పైన్కి ఓపెన్ సర్జరీ లేకుండా ఎండోస్కోపీ వచ్చేసింది కాబట్టి స్పైన్ సర్జరీకి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఈ సిఆర్ఎఫ్టీ డాక్టర్ అది ఏంటి, అది ఎప్పుడు చేస్తారు? సిఆర్ఎఫ్టీ అంటే కూల్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ. ఇది యుఎస్లో వచ్చి 3-4 years అయింది, మన దగ్గర వచ్చి 1.5 year అయింది. ఇండియాలో సెకండ్ మెషిన్ అనమాట మనది. ఇది వచ్చిన తర్వాత ఏమైందంటే, ఫస్ట్ మెషిన్ ఎక్కడ ఉంది డాక్టర్? ఫస్ట్ మెషిన్ ఎయిమ్స్ ఢిల్లీలో ఉంది, సెకండ్ మన దగ్గరే ఉంది. ఓ గ్రేట్. సో ఓజోన్ జెనిక్యులర్ నర్వ్ బ్లాక్ ఇచ్చిన తర్వాత 10 మందిలో 7 తగ్గిపోతుంది. ఇంకో 3 నొప్పులు వస్తే మళ్ళీ రమ్మంటాం. అంటే ఇంజెక్షన్ తీసుకుంటేనే ఆల్మోస్ట్ తగ్గిపోతుంది, చాలా మందికి తగ్గిపోతుంది. నెక్స్ట్ స్టేజ్ వెళ్ళిన వాళ్ళకి మాత్రమే ఈ సిఆర్ఎఫ్టీ అవసరం ఉంటుంది. ఓకే. సో మొండి నొప్పులకి అనమాట ఇది ఫోకస్డ్ ట్రీట్మెంట్. ఇది మనం ఒక కిట్ వస్తుంది, అమెరికా నుంచి తెప్పించింది, అది యూజ్ చేసి ఫ్లోరోస్కోపీ గైడెన్స్, ఎక్స్రే గైడెన్స్ కానీ అల్ట్రాసౌండ్ గైడెన్స్లో కానీ ప్రిసైజ్గా మనం ఆ పెయిన్ఫుల్ స్పాట్లో నీడిల్ పెట్టి ట్రీట్మెంట్ చేస్తాం. రేస్ పంపడం కాదు, నీడిల్తో ఇస్తాం. నీడిల్తో ఇస్తాం, లోకల్ ఎనస్థీసియా ఇచ్చి నీడిల్ పెడితే 2.5 minutes ట్రీట్ చేస్తుంది అది. అప్పుడు ఆ పర్టికులర్ పెయిన్ఫుల్ టిష్యూ డెబ్లేట్ అయిపోతుంది. ఓకే. సో వాళ్ళకి ఆ రోజు ఎన్ని ఉన్నాయి, 2-3 స్పాట్స్ ఉన్నాయి, మనం ముందే మార్క్ చేసుకొని ఇస్తాము. వెంటనే వాళ్ళు ఇది మొత్తం 1/2 hourలో అయిపోతుంది. వెంటనే వాళ్ళు బెడ్ నుంచి దిగి వాకింగ్ చేస్తారు. ఎక్సర్సైజెస్ మనం వాళ్ళకి సజెస్ట్ చేస్తాము. వాళ్ళు కూడా 3 months తర్వాత ఫాలోఅప్కి వస్తారు. కొంతమంది చాలామంది ఊళ్ళో వాళ్ళు వస్తారు, అనంతపూర్, విశాఖపట్నం అట్లా. సో వాళ్ళు రారు, సో పెయిన్ ఉంటే వస్తారు, లేకుంటే రారు. సో ఇప్పటి వరకు అయితే చాలా ఇంప్రెసివ్గా ఉంది రిజల్ట్స్. 10 మందిలో ఒకళ్ళకి సర్జరీ అవసరం పడుతుంది ఈ సిఆర్ఎఫ్టీ చేశాక కూడా. అది మనకి ముందే తెలుస్తుంది, వాళ్ళకి ముందే చెప్తాం. అది ఎలాంటివంటే జాయింట్లో వీక్నెస్, సబ్లక్సైటెడ్ జాయింట్ అంటారు, లేకుంటే ఎవరన్నా 90 kg అండ్ అబవ్ ఉన్నవాళ్ళు, ఓవర్ వెయిట్, తర్వాత ఈ 3 months 6 monthsలో వాళ్ళు ఇంకా బరువు పెరిగారు అనుకోండి, అప్పుడు కూడా ఆ పర్టికులర్ జాయింట్ స్ట్రక్చరల్ ఫెయిల్యూర్ అవుతుంది. స్ట్రక్చరల్ ఫెయిల్యూర్ అయిన జాయింట్ ప్లేస్లో మనం కొత్త జాయింట్ కంపల్సరీ పెట్టాల్సిందే. ఆ జాయింట్లో ఇంకా బలం లేదు అని మనం కన్ఫర్మ్ అయిపోతుంది. ఓకే. సో మనం ఈచ్ పేషెంట్కి ఇండివిజువల్గా అసెస్ చేయాలి. ఇప్పుడు చాలామంది పేషెంట్స్ ఒక కాలుకి జాయింట్ రిప్లేస్మెంట్ చేసుకొని ఇంకో కాలుకి సిఆర్ఎఫ్టీ కోసం వస్తున్నారు. సో మనకి పేషెంట్స్కి సేఫ్టీ పెరిగింది, అడ్మిషన్ లేదు.
సో వితిన్ 2 hours అయిపోతుంది. కాస్ట్ తక్కువ ఉంటుంది. తర్వాత అటెండెన్స్ మినిమం, ఫ్యామిలీ సపోర్ట్, వాళ్ళు వైఫ్ హస్బెండ్ వచ్చి కొన్నిసార్లు అయితే ఒకళ్ళే వచ్చి వెళ్ళిపోతున్నారు. సో సేమ్ డే దే కెన్ ట్రావెల్. సో ఇన్ని ఫెసిలిటీస్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి పేషెంట్స్కి వాళ్ళకి తెలుసుకొని సెకండ్ ఒపీనియన్ కింద వస్తున్నారు చాలామంది. ఇప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్ కానీ బ్యాక్ పెయిన్ కానీ ఓపెన్ సర్జరీ ఎవరైనా చెప్తే సెకండ్ ఒపీనియన్, ఈజ్ ఇట్ రియల్లీ నెసెసరీ? ఎందుకంటే మన దగ్గర టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు కాబట్టి మేము డిస్కస్ చేసి వాళ్ళకి ఆనెస్ట్ డిసిషన్ చెప్తాం. సో దే కెన్ యూజ్ దిస్ ఫెసిలిటీ ఫర్ సెకండ్ ఒపీనియన్ ఆల్సో. ఓకే. సో ఇది ఒక్క మోకాలకైనా డాక్టర్ గారు ఇలా పెయిన్ రిలీఫ్ మేనేజ్మెంట్ అనేది ఇంకెక్కడైనా ఎప్పుడైనా చేయొచ్చా? బాడీలో ఎక్కడ పెయిన్ ఉన్నా సరే పెయిన్ మేనేజ్మెంట్ నుంచి మనం సొల్యూషన్ ఆఫర్ చేయొచ్చు. మైగ్రేన్కి ఉంది. రియల్లీ? మైగ్రేన్కి ఎలా చేస్తారు డాక్టర్? మైగ్రేన్కి ఫస్ట్ వాళ్ళు ఆప్టిమైజేషన్, వాళ్ళు ట్యాబ్లెట్స్ అని కరెక్ట్గా వాడుతున్నారా చూస్తాము. ఓకే. వాళ్ళు కరెక్ట్గా ట్యాబ్లెట్ వాడుతున్నా కూడా వస్తుంది అంటే దానికి నర్వ్స్ ఉంటాయి. ఇక్కడ గ్రేటర్ ఆక్సిపిటల్ నర్వ్ వెనకాల, ఇక్కడ ఆరిక్యులర్ టెంపోరల్ నర్వ్, ఇక్కడ సూపర్ ఆర్బిటల్, అంటే దానికి ఒక 4-5 నర్వ్స్ ఉంటాయి. ఆ నర్వ్స్కి ట్రీట్ చేయొచ్చు. రేడియో ఫ్రీక్వెన్సీ, సన్నవి, వాటికి సన్న నీడిల్స్ ఉంటాయి. రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ చేయొచ్చు. తర్వాత మజిల్స్లో కొంతమందికి పెయిన్ వస్తుంది, ఇక్కడ టెంపోరాలిస్ మజిల్, అట్లా మజిల్స్లో బోటాక్స్ ఇంజెక్షన్స్ అని ఇస్తాం. సో దీంతో ఏమవుతుందంటే అన్బేరబుల్ పెయిన్ అలా బేరబుల్, నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెంట్ అటాక్స్ తగ్గిపోతాయి. ఎక్సెస్ మెడికేషన్ కూడా తగ్గిపోతుంది, తీసుకోక్కర్లేదు. సో ఇట్లాగా మనం ఏంటంటే ఏ బాడీలో ఏ పెయిన్ ఉన్నా టాలరబుల్ లిమిట్స్కి తీసుకొచ్చే కెపాసిటీ ఉంది మన పెయిన్ మేనేజ్మెంట్లో. ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు స్పాండిలైటిస్ అని చాలామంది కాలర్ పెట్టుకొని తిరుగుతారు. సో యాక్చువల్గా నెక్ కావాల్సింది మూమెంట్స్. మనకి దేవుడిచ్చిన నెక్ మొత్తం ఆల్రౌండ్ మూమెంట్స్ కోసం ఇచ్చాడు. దాన్ని మనం ఆపేస్తే కొత్త పెయిన్స్ వస్తాయి, మజిల్ పెయిన్స్ వస్తుంది, లెగ్మెంట్స్ వీక్ అవుతాయి. సో పేషెంట్ ఎంఆర్ఐ తీసిన తర్వాత స్పైనల్ కార్డ్లో డిస్క్ ప్రాబ్లం లేదు అన్నప్పుడు నెక్స్ట్ మజిల్స్ స్ట్రెంగ్థనింగ్ కోసం మనం ప్రొలోథెరపీ అని ఇంజెక్షన్స్ ఇస్తాం. ఓకే. సో ప్రొలోథెరపీ ఇంజెక్షన్స్ ఇస్తే ఒక 3-4 ఎపిసోడ్స్ కింద 2 monthsకి ఒకసారి ఇస్తే నెక్ స్ట్రెంగ్థన్ అవుతుంది. సో ఎస్పెషల్లీ ఇప్పుడు అంతా డ్రైవింగ్ ఎక్కువ అయిపోయింది, వాళ్ళు ఒకటే ఫిక్స్డ్ పోస్చర్లు ఉంటారు, వాళ్ళకి మజిల్స్ స్పాజమ్ వచ్చి పెయిన్స్ వస్తాయి. సో వాళ్ళు దానికి ఎక్సెస్ మెడికేషన్ కానీ కాలర్ పెట్టుకొని వదిలేయడం కానీ చేస్తారు. మరీ ఒక్కోసారి పెయిన్ తగ్గకపోతే కొంతమంది సర్జరీ చేయమని అడుగుతుంటారు. యాక్చువల్గా రిక్వైర్మెంట్ ఉండదు అనమాట ఆ కేసుకి. సో మనం ఇట్లాంటి ఇంజెక్షన్స్ ఫ్యాసెట్ జాయింట్స్ ఉంటాయి అనమాట ఇక్కడ. ఆ ఫ్యాసెట్ జాయింట్ దగ్గర ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. స్పాండిలైటిస్కి పెయిన్స్ తగ్గుతాయి. ఆల్మోస్ట్ 4 to 5 years వరకు పెయిన్ తగ్గే ట్రీట్మెంట్స్ ఉన్నాయి మనకి. షోల్డర్ పెరి ఆర్థరైటిస్, షుగర్ ఉన్న వాళ్ళకి పెరి ఆర్థరైటిస్ షోల్డర్, చేరి పైకి లేపలేరు, సివియర్ పెయిన్ వస్తుంది, వాళ్ళకి కూడా మనం ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. అల్ట్రాసౌండ్ గైడెడ్ ఇంజెక్షన్స్ ఇస్తే రిలీఫ్ వస్తుంది, మూమెంట్ వస్తుంది, పెయిన్ తగ్గిపోతుంది. ఓకే. సో యాక్చువల్గా మజిల్ పెయిన్స్ బాడీలో చాలా ఎక్కువ. సో మజిల్ పెయిన్స్కి యోగా ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతాయి. వాళ్ళు చేయలేకపోతే మనం ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళని చేసేటట్టు చేస్తాం. ఓకే. సో ఇంటికి వెళ్ళాక వాళ్ళు మళ్ళీ యోగా ఎక్సర్సైజెస్, జిమ్కి చేయకపోతే, స్విమ్మింగ్ చేయకపోతే మళ్ళీ వస్తాయి. సో ఎవరన్నా వచ్చి మాకు పర్మనెంట్గా తగ్గుతుందా అంటే 50% మన ఎఫర్ట్, 50% పేషెంట్ ఎఫర్ట్ పెట్టాలి. ఓకే. అప్పుడు డెఫినెట్గా 100% రిజల్ట్ ఇవ్వచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV.